ఒడ్డు మర్రి ఆదినారాయణ అనే వ్యక్తి నా మీద ఏమాత్రం ఆధారం లేకోకుండా అనవసరంగా అన్యాయంగా ఆరోపణలు చేశాడు. నేనేదో భూమిని ఆక్రమించినానని అసత్యమైన ఈ ఆరోపణలు ప్రజలకు వీటిలో నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ప్రజల సమక్షంలో కొన్ని వాస్తవాలను తెలియజేస్తున్నా. నేను 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో నీతిగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేశా. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, విప్పుగా, చీఫ్ విప్పుగా, మంత్రిగా కూడా నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాను. వివాదరహితంగా పారదర్శకంగా మచ్చ లేకుండా వివాదరహితంగా రాజకీయ జీవితం కొనసాగుతున్నా. అంతేకాకుండా ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు గాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భావించి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు నేను చాలా ఆనందపడుతున్నా. అంతేకాకుండా నేను వ్యవస్థ మాదిరి పనిచేసి అనేక విద్యాసంస్థలు స్థాపించి లక్షలాది మందికి చదువు చెప్పి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈ సమాజానికి సేవ చేస్తూ వస్తున్నా. అటువంటి నా మీద లేనిపోని ఆరోపణలు చేయడము ఎంతవరకు భాగమో దాన్ని సపోర్ట్ చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు కూడా కొంతమంది చేశారు. వాళ్ళకు కూడా నిజాలు తెలియవలసిన అవసరం ఉంది. ఈ ఆదినారాయణ మేము 6 మంది డైరెక్టర్లు కలిసి హార్టికల్చర్ కంపెనీ పేరు మీద 250 ఎకరాలు తీసుకోవడం జరిగింది. కానీ ఆదినారాయణ కూడా మాతో ఒక డైరెక్టర్. మా 6 మంది డైరెక్టర్ తెలియకోకుండా కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఒక 100 ఎకరాల పైచులు కాస్తని రోడ్డు పక్కన ప్రైమ్ ల్యాండ్ను తన భార్య పేరు మీద, తన బామ్మర్ది పేరిట, తన మామగారి పేరిట, తన అల్లుని పేరిట అక్రమంగా ఫేక్ రిజిస్టర్ చేసుకున్నాడు. దానికి ఈ రికార్డ్స్ అనే ఆధారాలు ఉన్నాయి. అది మాకు తెలిసిన తర్వాత కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా తాను ఒక్కడే భూములు అమ్మాడు. కాబట్టి మేము 6 మంది డైరెక్టర్లు ఆర్ఓఆర్ అప్పీల్ చేశాము, ఎన్సీఎల్ స్టే తీసుకొచ్చాము, హైకోర్టు కూడా స్టే వచ్చింది. మేము దౌర్జన్యం చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, లీగల్గానే దీన్ని పరిష్కరించుకోని ఉద్దేశం చేత గత 5-6 ఏళ్ళుగా మాకు అధికారం అన్నా పదవులో ఉన్నా ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని మాకు వచ్చే భూమిని తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగానే అహింసగా ఏమాత్రం దౌర్జన్యం జోలిపోకుండా మేము పోతూ వస్తున్నాం. అనవసరంగా తాను అనేక సార్లు ఆరోపణలు చేసి ఆయనే భూమి ఆక్రమించి ఆయనే భూమి ఇతరులకు అన్యాయంగా అమ్మి ఫేక్ రిజర్వేషన్ పెట్టి ఫేక్ మ్యూటేషన్ చేసి సబ్ డివిజన్లు కూడా చేసి రోడ్లు కూడా పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా దాన్ని చేసిన వ్యక్తి మా మీద ఆరోపణలు చేయడం, మా మీద బురద చల్లడం ఎంతవరకు నేమో ఒక్కసారి ఆలోచించాయి. అంతేకాకుండా ఈ ఆదినారాయణ వ్యక్తి మొదటి నుంచి కూడా ఒక నేర స్వభావం ఉండే వ్యక్తి అని మీకు తెలియజేస్తున్నా. ముదుగుప్ప మండలంలో అడవి బ్రాహ్మణపల్లిలో దాదాపు 170 ఎకరాలు ఆ ఎస్సీలు, ఎస్టీలు, అమాయకుల, గిరిజనులకు అన్యాయం చేస్తూ అసైన్మెంట్ ల్యాండ్లు 1B అడంగల్లో తన పేర్లను ఎక్కించుకున్నాడు. మీకు బాగా కనపడుతుంది. ఈ విధంగా అందరిని ఎక్కించుకున్నాడు. ఇది తెలిసి గౌరవనీయులు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు అక్కడ విజిట్ చేసి స్వయంగా నివేదించి దీని మీద విచారణ చేయమని అడిగిన మాట వాస్తవమా కాదు. ఆ విచారణలో కలెక్టర్ ఆర్డీఓ చేశారు. ఆ భాగ్యలక్ష్మి పేరుతో, పాపం భయన పేరుతో ఇక్కడ దాదాపు 79 ఎకరాల 30 సెంట్లు ఆయన పేరుతో అన్యాయంగా రిజిస్టర్ అయింది, అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది గిరిజనులు జరిగిన తీవ్రమైన అన్యాయం అని చెప్పి
ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇచ్చింది వచ్చింది. ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ దగ్గర అనంతలక్ష్మి కళాశాల ఎదురుగా దాదాపు 50 కోట్ల విలువ చేసే ఆస్తిని అక్రమంగా రిజిస్టర్ చేయించుకుంటే ఈ సిపిఎం నాయకులు కూడా పోయి ధర్నా చేసిన విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. సోమగుట్ట చిల్మత్తూరు మండలంలో అక్కడ కూడా దాదాపు 50 ఎకరాల పైచలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆయన రిజిస్ట్రేషన్ చేయకూడదు, కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు రూల్స్కి విరుద్ధంగా. కొన్ని 1B అడంగలో అక్కడ ఉండే అమాయక ప్రజలు తెలియకోకుండా తన పేర్లు తెక్కించుకున్నాడు. ఇంకా కియా విషయంలో మేము ఉండే ఒక మంత్రి స్థాయిలో ఉండే నాకే మోసం చేసినాడంటే ఇంకా సామాన్యమైన ప్రజలు వదిలిపెడతారా? ఒకసారి వచ్చేయండి. కియా చుట్టుపక్కల రైతులు కూడా బెదిరించి తక్కువ ధర కొనుగోలు చేసేదే కాకుండా కొంతమందికి బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడు. ఎక్కడ చూసినా ఫేక్ మ్యూటేషన్స్, ఎక్కడ చూసినా సబ్ డివిజన్స్ లాంగ్ చేస్తాడు, ఎక్కడ చూసినా భూములు ఆక్రమిస్తాడు. నాకు తెలిసి ఈ దశాబ్దంలోనే ఇటువంటి అతిపెద్ద ఎక్కడ చూడలేను జీవితంలో. కాబట్టే నేను ఒకటి అడుగుతున్నాను, నాకు ఒకరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక సెంటు భూమి నేను తీసుకోను. సాధారణంగా నీకు సహాయం చేసేది తప్ప నేను ఒకరిని ఆశించేది లేదు. ఇది అనంతపురంలో ప్రజలందరికీ తెలుసు, ఆ ప్రతిపక్షాలకు కూడా తెలుసు. పల్లె రఘునాథ్ నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, కష్టపడతాడు, తాను తన పని చేసుకుంటే బాబు దేంట్లోకి ఇంటర్ఫియర్గా అందరికీ తెలుసు. కావలసి కల్లా ఆ అమాయకులైన కొంతమంది నాయకులకు ప్రలోభ పెట్టి మోసం మాటలు చెప్పి నాకు వ్యతిరేకంగా నేను ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఫ్రీగా చదువు చెప్పిన వ్యక్తిని, వాళ్ళకి ప్రతిదినం అన్నిత్యము రాత్రిములు కష్టపడి సేవ చేస్తున్న వ్యక్తిని, నేను సహాయం చేసే వ్యక్తిని తప్ప అపకారం చేసే వ్యక్తిని కాదు. కాబట్టి నేను ప్రజలకు తెలియజేసే ఒకటే, నేను ఒక్క సెంటు భూమి ఆక్రమించను, నాకు అవసరం లేదు, చేసే అవసరం నాకు లేదు. వేరే వాళ్ళు కూడా అంటే ఒక సిట్ కమిటీని ఏర్పాటు చేయండి, లేదా మీరు పెద్దలు ఎవరు ఉంటే విచారణ చేయండి, నిజాలు బయటకు తీయండి. ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షిద్దాం. అంతేగాని వాళ్ళ ఆజ్ఞాన్ని చెప్పాడు, ప్రలోభ పెట్టాడని చెప్పి దయచేసి మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు చెప్తున్నా, నిజమైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సహాయం చేసే వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి. మీరు పల్లెలో పోండి, విచారణ చేయండి. ఏ ఒక్కరైనా కూడా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీలో పల్లె రఘునాథ్ రెడ్డి గురించి ఏ విధంగా మాట్లాడుతూ మీరు చూడండి. ఊరికి అన్నసరి చేస్తే ఇన్నాళ్ళు ప్రెస్కి రాలా, ఎందుకంటే నా స్థాయి వ్యక్తి కాదు. నా స్థాయి వ్యక్తి అయితే మీ ప్రెస్కి వస్తా మాట్లాడతాం. విధి లేని పరిస్థితుల్లో నువ్వు ఆరోపణ చేస్తావు అంటే ప్రజలకు క్లియారిటీ ఇవ్వాలి, ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఇప్పుడు చూస్తున్నాను తప్ప నువ్వు ఎప్పుడు కూడా 10-15 సార్లు పెట్టావు, రెచ్చగొట్టే ప్రయత్నం చేశావు. నీ వెనక ఎవరున్నా నాకు బాగా తెలుసు, అన్నీ వస్తాయి బయటికి. కాబట్టి జాగ్రత్త, హెచ్చరిస్తున్నా. నన్ను వ్యక్తిగతంగా ప్రతిష్టకు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా లీగల్గా క్రిమినల్ చర్యలు తీసుకునే కేసు పెడతాను. జాగ్రత్త వహించాల్సింది ఇదే. నేను ఆయన సపోర్ట్ చేస్తే నాయకులు చెప్పేది ఒకటే, నిజాలు తెలుసుకోండి. ఒక పెద్ద భూ కబ్జాదారిని. అదేవిధంగా ఈయన ఏదో చెప్తున్న మా యాదవులకు అన్యాయం జరిగిందని, ప్రభాకర్ అనే వ్యక్తికి ఆయన రిజిస్ట్రేషన్ డబ్బులు ఇచ్చాడు, రిజిస్టర్ చేస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు, ఇంతవరకు ఆయన న్యాయం జరగలేదు. అదేవిధంగా ఆ పుక్కని రైతులంతా బీసీలే. దీంట్లో ఇరుకుల నిజాయితీగా ఉంటా, నా తుది శ్వాస ఇచ్చేంత వరకు పద్ధతి ప్రకారం ఉంటా, పారదర్శకంగా ఉంటా, అవన్నీ చేయను అని చెప్పాను. ఆ మాటను నిలబెడతాం. ఒక్కటి నేను గుర్తున్నా, మీరు నిజంగా ప్రజలకు న్యాయం చేయాలి, ఆజ్ఞానానికి అన్యాయం జరిగిందంటే అందరు నాయకులు ఒక కమిటీ ఏర్పాటు చేయండి, అఖిలపక్ష కమిటీ, పార్టీకి నేయండి, విచారణ చేయండి. మీరు విచారణ చేసి మీకు వాస్తవాలు తెలుస్తాయి. కనీసం అప్పుడు ఈ 100,000 మంది గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి అన్యాయం చేసి ఎస్టీ కమిషన్ రిపోర్ట్ చేశారు. ఎస్టీ కమిషన్కి ఈయన కేసు పెట్టమని కూడా ఇచ్చారు. విచారణ జరుగుతుంది. లేదా నేను ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ రాస్తాను, దీని మీద విచారణ జరిపి ఈ తగిన గిరిజనులందరికీ న్యాయం చేయండి. ఒకవేళ నేను పొరపాటుగా చేసింటే ఒక్కరోజు కూడా పార్టీలో కొనసాగను. పార్టీకి రిజైన్ చేస్తా, రాజకీయాలకు శాశ్వతంగా వైదొలుగుతాను.
నేను ఉండేదే ప్రజలకు సేవ చేయాలని ఆలోచన, ఆ ఉద్దేశం, ఆ లక్ష్యంతో రాజకీయాలతో కొనసాగుతున్నా. ఎందుకంటే నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, నా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు సర్వీస్ చేస్తున్నా, రాత్రనక పగలనక ఎండనక వాననక పగలనక నేను పనిచేస్తున్నా. మా ఊరిలో ఎవరినైనా చెప్తారు, మా సార్ దేవుడు లాంటి చెప్తారు. అటువంటి వ్యక్తిని నేను పట్టుకొని అభాస్పాల్చే ప్రయత్నం చేస్తే క్షమించే ప్రసక్తి లేదు. లీగల్గానే పోతా. నువ్వు ఏదో పెద్ద చాచా మాదిరి నీకేదో అన్యాయం చేశారని, నాకు అన్యాయం జరిగిన బాధ లేదు, 6 నెలలకు అన్యాయం జరిగితే బాధలేదు, పెద్ద ఇబ్బంది కాదు. ఇన్ని వందల మంది గిరిజనులకు, ఎస్సీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రజలంతా నాయకులంతా ఊరుకుని నాకైతే అర్థం కాలేదు. వెంటనే విచారణ జరిపిస్తాం. ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. ఎవరైతే భూ కబ్జాదారులో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తగిన చర్యలు తీసుకుంటాం. కబ్జాల మీద, ఆజ్ఞానం చేసిన దురాగతాల మీద, లేదా నా మీద చేసిన ఆరోపణల మీద ఒక సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిట్ వేసి కానీ విచారణ జరపవలసిందిగా ముఖ్యమంత్రి గారికి నేనే విజ్ఞప్తి చేస్తున్నా.